అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, భారత చైతన్య యువజన పార్టీ అభిమానులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఏమిటంటే, గత సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఘోరంగా ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లు గెలిచింది. ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే కనీసం 18 సీట్లు అని రావాలి. అన్ని సీట్లు కూడా తెచ్చుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదనే విషయం కూడా అర్థమవుతుంది. సో ఆయన హోదార్పు యాత్ర, ఆ యాత్ర ఈ యాత్ర అంటున్నారు, కానీ అది సక్సెస్ అవ్వదని అనిపిస్తుంది. మీరు ఇంకో విషయం కూడా చూడాలి. తాడేపల్లి ప్యాలెస్ ముందు కట్టినటువంటి గోడలు చూసారు, మొత్తం ఇనుప కంచెలు వేశారు. సో ఒక భయానికి ఒక వాతావరణం క్రియేట్ అనే అర్థం అని చెప్పాలి. 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించడం కానివ్వండి, ఈరోజు మొత్తం అన్నీ ఉన్నాయి. అలాగనే పొంగనూరులోని గతంలో బోడే రామచంద్ర యాదవ్ గారిని ఎర్రాతి వారి పాలనకి వెళ్ళనీయకుండా చేసి తరిమి కొట్టారు కదా. సో దానికి రివెంజ్, కర్మ ఇస్ బ్యాక్. అంటే ఈరోజు పొంగనూరే కాదు, వాళ్ళ ఊరు వెళ్ళటానికి పోనీయకుండా బండ్లు తగలబెట్టేంత కనుగోవాల్సారు కదా. కేవలం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటానికి కూడా ఆప్షన్ లేకుండా చేశారు. ఈరోజు అంత కడుపు మండిపోయింది అన్నమాట అందరికి. ఈరోజు అలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దిక్కుచోతని స్థితిలో ఉంది. ఈరోజు ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మల్ల గులాలు పడుతుంది. ఒకసారి ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి డిసెంబర్ అంటారు. ఈరోజు చూసాం కదా, ఇవాళ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి ప్రొటెం స్పీకర్ ఎన్నుకొని బుచ్చే చౌదరి గారిని చూసాం. ఈరోజు ఎక్కువ మంది అసెంబ్లీలో చూస్తే మాత్రం ఎక్కడో మూలను కూర్చున్నారు, అసలు కనపడట్లేదు ఈరోజు. సో వాళ్ళందరూ వచ్చారు కానీ అంతే, ఓకే అలా ఉంది. సో ఇదే టైంలోని బీసీవై పార్టీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. రామచంద్ర యాదవ్ గారు ఓడిపోయినా సరే మా పార్టీ 2029కి మేము అధికారం తీసుకొస్తాము, ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఋషికొండ మీద కట్టిన ప్యాలెస్ గురించి చూసే అంత అనుమానం ఓట్లు వచ్చాయి, కానీ దాని లోపల జరిగినటువంటి సన్నివేశంగా చూస్తే మాత్రం ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావేమో. అలాంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది అక్కడ. ఇంతకీ మొదటి వ్యూహం ఏంటంటే ఈరోజు బీసీవై పార్టీ వ్యూహం. సో గతంలోని పార్టీ పెట్టినప్పుడు జూలై 23వ తేదీ తర్వాత ఒక 2 నెలల్లోనే జాబ్ మేళ పెట్టేసి 1,50,000 మందికి జాబ్స్ ఇప్పించడం, ఇంకా ఎంతోమందికి మంచి చేయాలని చెప్పేసి ఎంతో మేనిఫెస్టోతో ఎంతోమంది ముందుకు తీసుకెళ్ళటం. అలాంటిది పులివెందుల లాంటి నియోజకవర్గంలో కూడా 4వ స్థానం తీసుకొచ్చి నిలబెట్టడం అంటే ఏంటి మామూలు విషయం కాదు. సో అదే చూసాము, ఒకరోజు చూసాము పులివెందులకు వెళ్ళి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేసి రావటం. సో అటువంటి గడిచిన నాయకుడు ఒక రామచంద్ర యాదవ్ గారు కావడం మరో విశేషం. ఇవన్నీ చూసి సో బీసీవై పార్టీకి గురించి మంచి ఫ్యూచర్ ఉందా అనిపిస్తుంది అందరికీ ఈరోజు. సో ఈ పార్టీకి కావాల్సినటువంటి ఏంటంటే ముఖ్యమైన మీడియా వ్యవస్థ సపోర్ట్ లేకపోవడం. ఈరోజు రామచంద్రరావు గారికి వస్తే ఓట్లు 5,000 ఓట్లు వచ్చుగాక, కానీ ఒక్కసారి మీరు గమనిస్తే సో పెద్దటి మహాయిత 6,000 ఓట్లతో బయటపడ్డాడు. 6,000 ఓట్లతోటి అంటే వేవ్ అలా వీచినా సరే కొనూపిరితో బయటపడ్డట్టే కదా. ఈరోజు అది ఎమ్మెల్యే అయినా సరే అతని ఎమ్మెల్యే రిజైన్ చేయమంటున్న పరిస్థితి. సో ఎన్ని ఇబ్బంది పెట్టుంటే మాత్రం ఆ మాట ఉంటారు కదా. ఇది పరిస్థితి ఇలా ఉండబోతుంది ఇంకా. సో ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కాలమే సమాధానం చెప్పబోతుంది. సో బీసీవై వాటి వ్యూహం ఏంటో నా అంచనా చెప్తున్నాను. ఎక్కువగా వాళ్ళు జాబ్ మేళ కమిటీలు వేసి అందరికీ ఉద్యోగాలు ఇప్పించవచ్చు, లేదా కోచింగ్ సెంటర్స్ తీసుకొచ్చి జిల్లాకు కోచింగ్ సెంటర్ పెట్టేసి వాళ్ళకి ఉన్న డబ్బులతోటే ఫ్రీగా వాళ్ళకి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పంపించవచ్చు. రేపు జరగబోయే స్థానిక సంస్థలని కొంత ఓట్ల పరంగా పుంజుకొని నాయకులను తీసుకుపోవచ్చు. కొంతమంది బీసీ నాయకులు యాదవ, బలిజ, ఇంకా పద్మశాలి లాంటి సామాజిక వర్గ చాలా చోట్ల అన్యాయం జరిగింది కాబట్టి ఇలాంటి నాయకులందరినీ దగ్గర చేసుకోవచ్చు. ఎంతో ఉంది. ఈరోజు వీధికి ఒక కార్యకర్త తయారయ్యాడు, తెలుసా మీకు ఆ విషయం? వీధికి ఒక బీసీవై పార్టీ కార్యకర్త తయారయ్యాడు. సో అది మీరు గమనించాలి. సో భవిష్యత్తులో బీసీవై పార్టీ ఎలా పుంజుకోబోతున్నది రామచంద్ర యాదవ్ గారు
ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది సో రానున్న రోజుల్లో పరిస్థితులు చూద్దాము. సో మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పార్టీ ముందు వెళ్ళడం కోసం ఎంతోమంది ఎన్నెన్నో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక పార్టీ కోసం కాదు, ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం, ఒక మంచి ప్రతిపక్ష స్థానానికి కోసం ఒక పార్టీ ముందుండాలి. సో అది వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా వీలైతే బీసీవై పార్టీను లేకపోతే ఇంకొక మంచి మంచి పార్టీలను ఎంకరేజ్ చేయండి. మంచిగా ప్రతిపక్ష స్థానంలోకి ఒక బీసీ పార్టీ అనేది ఒకటి ముందుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ మన ఛానల్ అందరూ లైక్ చేయండి. నాకు వచ్చే లైక్ చెప్పించండి, ఇంకా సబ్స్క్రైబర్స్ చేత చెప్పించండి. సో ఈ ఛానల్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తప్పు లేకుండా చెప్తాను. దయచేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఏమైనా తప్పులుండి చెప్పండి, నేను సెర్చ్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ అండి.